హలో! పిల్లలు, మనవలు, మీరు పెద్దవాళ్ళని కూడా కేకేసుకుని కూర్చోండి. మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఇలా ఈ సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుంచి, అంటే బ్రహ్మగారు కూడా ఈ విష్ణుమూర్తి నాభికమలంలోంచి పుట్టాడు. అంచేత ఈయన మొదటివాడు. ఆయన సృష్టిలో మొదటి మనిషి. మనిషి రూపంలో వచ్చినవాడు ఈయన మొదటివాడు. ఈ చరాచరాలైన జీవరాశులు అంటే ఈ కదలికలన్నీ ఉన్నా కొన్ని చెరుస్తున్నాయి, కొన్ని చెరించటం లేదు, కదలటం లేదు. ఈ ఈ జీవరాశులన్నీ కూడా అణిమ మొదలైన సిద్ధులు, మాయా మొదలైన శక్తులు ఇవన్నీ కలిగి ఉన్నాయి. తర్వాత 24 తత్వాలున్నాయి వీళ్ళకి. 3 గుణాలున్నాయి. వీటి కలయికతోటి కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము వాని గుణాలు ఇవన్నీ రూపాలు ధరించాయి. ధరించి నృత్యాలు, గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపులైన బాలకులు లోబడి సేవిస్తూ ఉన్నవి. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఈ నారాయణ స్వరూపులు ఈ పిల్లలందరూను. ఈ పిల్లలందరూ ఈ కృష్ణుడే పిల్లలందరి కింద మారిపోయాడు కదా! గోపబాలుల కింద, గోవ ఆవు దూడల కింద మారిపోయాడు కదా! అంచేత ఇవన్నీ బ్రహ్మగారు వీళ్ళు చూస్తూ ఉంటే, అవన్నీ వీళ్ళనందరినీ సేవిస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ శక్తులన్నీను. ఇన్ని శక్తులుంటాయన్నమాట. మన ఈ భూమి మీద ఆయన మాయలన్నీను. రకరకాల శక్తులు. ఈ భగవత్ శక్తులు. ఈ వేదాంతమంతా తెలిసిన వారికైనా ఈ విశ్వరూపాలు తెలియవు. ఈ ఎంతో వేదాంతం చదివుండొచ్చు. కానీ అలాంటి పెద్దలకు కూడా ఈ ఈ విశ్వంలో ఉన్న ఈ మాయలు మాత్రం తెలియవు. ఈ విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న బాలురను బ్రహ్మదేవుడు చూశాడు. వీళ్ళు ఈ రకంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు ఈ పిల్లలందరూను. అంటే అవన్నీ వాళ్ళందరూ కూడా భగవంతుడిలోంచి వచ్చిన వాళ్ళు కదా! అంచేత వాళ్ళందరూ ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నారు. వీళ్ళని చూశాడు బ్రహ్మగారు. ఇలా అనుకున్నాడు. ఆయనలో ఆయన ఇలా అనుకున్నాడు. నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు నాకు నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను ఈ బాలుడిని. వీళ్ళు ఏమిటో వింతగా కనిపిస్తున్నారు నాకు. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనబడుతున్నారు. వాళ్ళు మరి కృష్ణుడు అవతారాలు కదా! అంచేత వాళ్ళందరూ చాలా గొప్ప తేజస్సుతోటున్నారట. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉంది. ఆ తేజస్సు ఎంత తేజస్సు ఉందంటే ఒక్కొక్కళ్ళకి ఆ బాలురకి మనం ఆ బ్రహ్మగారు చూద్దామంటే ఆ పిల్లల్ని చూడలేకపోతున్నట్ట. ఆయన కళ్ళతోటి చూద్దామంటే కూడా ఆయన దృష్టికి వాళ్ళు అందటం లేదు. అంత తేజస్సుతోటున్నారట. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలడం లేదు. నేను నా కళ్ళతోటి చూద్దామంటే వాళ్ళ ఆ వర్చస్సుందే, ఆ తేజస్సు నా కళ్ళకసలు కనిపించటం లేదు. చూడలేకపోతున్నాను నేను ఈ దృష్టితోటి, ఈ కళ్ళతోటి. దీనికంతటికీ మూల కారణం ఏమిటి? దీనికంతటికీ మూల కారణం ఏమయ్యుంటుంది? ఈ పిల్లలందరూ ఇంత తేజస్సుతోటి ఎందుకున్నారు? అనుకుంటున్నాడు మళ్ళీ బ్రహ్మగారు ఆయనలో ఆయనే. ఇప్పుడు నేనేం చేయడం? నేనిప్పుడేం చెయ్యాలి? ఈ పిల్లల్ని కళ్ళతోటి చూడ్డానికే వాళ్ళ తేజస్సు నన్ను చూడనివ్వటం లేదు. చూడలేకపోతున్నాను వాళ్ళని. అలాంటిది అసలు ఈ పిల్లలెవళ్ళు? ఈ మాయ ఏమిటి? ఎవరు చేశారు ఈ మాయ? అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆహా! సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది కదా! అనుకున్నాడు. నేను సృష్టికర్తని. నేను అన్నీ సృష్టిస్తూ ఉంటాను. నా ఉద్యోగం అది. కానీ నన్నే మోసం చేస్తున్నారు ఈ పిల్లలు. వాళ్ళకేసి కూడా నన్ను చూడనివ్వటం లేదు. అంత శక్తిగా ఉన్నారు. అంత శక్తితోటున్నారు ఈ పిల్లలందరూను. అంత తేజస్సుతోటి. ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని అన్ని ఇంద్రియాలకు భరిం భరించరానివై అయిపోయాయి. ఈ ఈ బాలుర రూపాలన్నీ కూడా ఈ బ్రహ్మదేవుడు హ్మ్. చూస్తూ భరించలేకపోతున్నాడు. చూడలేకపోతున్నాడు ముందు. వాళ్ళ ముఖాలకేసి, వాళ్ళ రూపాలకేసి చూద్దామంటేనే కంటికి వాళ్ళ తేజస్సుకు చూడనివ్వటం లేదు. కంటికి శక్తి చాలటం లేదు. ఎందుకిలా ఉన్నారు వీళ్ళు? ఏమిటి మాయంతానని ఆలోచిస్తున్నాడు. చూచి చూచి అతడు చేష్టలు దక్కి డసిపోయాడు. అలా చూశాడు, చూశాడు. ఇంకా ఆయనకి అర్థం కాలేదు. ఏం జరుగుతోందో తెలియటం లేదిక్కడ.
ఏదో మాయ జరిగింది అనుకుని మాత్రం అనుకుని ఇంకా ఆమ్, ఏం చేయలేకపోయాడు. చేయలేకపోయి చేష్టలు ఉడిగి అంటే ఆయన చెయ్య చెయ్యాలి అనుకున్న పనులు ఏం చేయలేకపోతున్నాడు. చేయలేకపోయి చాలా నీరసపడిపోయాడు. నీరసపడిపోయి అంటే మనస్సులో ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోయి ఏం చేయలేకపోతున్నామో అప్పుడు నీరసం వచ్చేస్తుంది. నీరసపడిపోయాడు బాగాను. ఈ సృష్టికంతటికి పరముడైన ఈశ్వరుడు విష్ణువు. ఈ ఈ నేను ఈ సృష్టించే సృష్టి ఉందే, ఈ సృష్టికి అంతటికీ కూడా ఆహ్, ఆ దూరంగా ఉన్నవాడు ఈశ్వరుడు. అంటే దీన్ని అంటకుండా ఉండేవాడు ఈశ్వరుడు ఒక్కడే. తేజస్సు అనేది అతని నుండి పుట్టింది. ఈ తేజస్సు అంతా ఆ ఈశ్వరుడి నుంచి పుట్టింది. దీని వలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది కాంతివంతమై కన్నులకు కనబడుతోంది. ఈ ఈ తేజస్సు వల్ల ఈ కదలికలు కదిలివి, కదలనివి ఇవన్నీ కూడా ఈ సృష్టి అంతా రూపొందించబడి కాంతివంతంగా ఉండి కన్నులకి కనిపిస్తోంది. కాంతి ఉంటేనే మనకి కన్నులకి ఏమైనా కనిపిస్తాయి. చీకట్లో మనం ఏమైనా చూడగలమా? ఏమున్నా చూడలేం. అంచేత అది కాంతివంతమయ్యి నా అందరికీ కనిపిస్తోంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక, ఆ తేజస్సును బ్రహ్మదేవునికి కన్నులు చూడలేకపోయినాయి. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం. ఆయన కూడా బ్రహ్మ కూడా విష్ణువులోంచి పుట్టినవాడే కనుక, ఆయన ఒక చిన్న భాగమే కనుక, ఆయనకి ఈ తేజస్సు విష్ణు తేజస్సు కదా ఈ పిల్లలందరూను. అంచేత వీళ్ళకేసి చూడ్డానికి కూడా ఆయనకి చూడలేకపోయాడు. ఆయన కన్నులు వీళ్ళని ఈ పిల్లల్ని ఎవరిని కూడా పిల్లల్ని కానీ, ఆవు దూడల్ని కానీ చూడలేకపోయాడు. అతడు పరవశించిపోయాడు. బ్రహ్మదేవుడు పరవశించిపోయాడు. ఎందుకు? ఏమిటిదంతా ఇంత వింత? ఈ వింత ఏమిటి అని చెప్పి పరవశించిపోయాడు. అన్ని ఇంద్రియాలకు చీకటి కమ్మింది. ఆ ఇంద్రియాలన్నీ చీకటి కమ్మేసాయి. అంటే కళ్ళు, ముక్కు అన్నీ కూడా చీకటిగా అయిపోయినట్లుగా అయిపోయిందాయన శరీరం. అప్పుడు బ్రహ్మ బొమ్మ గీసినట్లు ఒడలు తెలియక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అది గీసిన బొమ్మ ఆయనన్నట్టుగా ఒక బొమ్మలా అయిపోయాడట బ్రహ్మగారు. అలా చూస్తూ ఉండిపోయాడనమాట. ఏమిటో అర్థం కాక, ఏమిటి ఈ మాయ అంతాను? ఈ మాయని నేను కళ్ళతోటి కూడా కనీసం చూడలేకపోతున్నాను. కానీ నిజానికి నేనే బ్రహ్మని. నేను సృష్టిస్తాను. నా సృష్టి తప్పించి ఇంకోళ్ళెవళ్ళు సృష్టించరసలు. కానీ ఇక్కడున్న ఈ సృష్టి ఉందే, ఈ సృష్టిని నేను కళ్ళతోటి కూడా చూడలేకపోతున్నాను. ఏంటి ఇక్కడ ఏం జరుగుతోంది అని చెప్పి ఆలోచిస్తూ ఆయన ఒక గీసిన బొమ్మ అన్నట్లుగా అలా కదలకుండా నిలబడి ఉండిపోయాట. ఈశ్వరుడైన కృష్ణుడు బ్రహ్మను చూశాడు. ఈ సర్వాంతర్యామి ఈశ్వరుడు అయిన ఈ కృష్ణుడు బ్రహ్మగారి పాటలను చూస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడో ఏం చెందుతున్నాడో అని చూస్తున్నాడు ఒక పక్క నుంచి. చూస్తూ మాయకు అతీతుడు, వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకనివాడు, తన వెలుగులో తాను ఆనందమై ఉన్నవాడు అయిన తన విశ్వరూపాన్ని చూచి బ్రహ్మ నివ్వెరపోయి ఉండడం గమనించాడు. తన విశ్వరూపం అంటే అదే ఇంత ఇన్ని జీవుల కింద విభజింపబడ్డాడు కదా కృష్ణుడు. అది విశ్వరూపం అంటే. ఆ లేగదూడల కింద విభజింపబడ్డాడు. ఈ జీవుల కింద ఇవి గోపబాలుర కింద విభజింపబడ్డాడు. ఇంతమంది కింద మారిపోయాడు ఒకేసారి. ఆయ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ బ్రహ్మగారికి అసలు ఏమిటో అర్థం కాకుండా అంతా అయోమయం అయిపోయింది. మాయకు అతీతుడు. మాయ ఆయన్నేం చేయలేదు కృష్ణుడిని. అలాగే వేదాంతాలు చదివిన వాడనంత మాత్రం చేత ఎవళ్ళకి దొరకడు. తన వెలుగులో తాను అందమైన ఆనందమై ఉన్నవాడు. తన వెలుగులో తానే ఆనందంగా ఉంటాడు. ఆయన తన విశ్వరూపాన్ని చూచి బ్రహ్మ నివ్వెరపోయి ఉండడం గమనించాడు. ఈ తన విశ్వరూపాన్ని చూశాడు. ఇలాగా ఇంతమంది కింద మారిపోవడం చూసి ఈ బ్రహ్మగారు నివ్వెరపోవడం కూడా ఆయన గమనించాడు ఈ కృష్ణుడు. ఈ బ్రహ్మదేవుడు తనకు 4 తలలున్నా ఉన్నాయి అనుకుంటున్నాడు. ఈ బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు, నాకు 4 తలలున్నాయి ఏకంగాను. అంటే 4 తలలు ఊతలతోటి అందరూ ఆలోచిస్తారు. అలాంటివి నాకు 4 తలలున్నాయి కదా!
నాకు చాలా తెలివితేటలు ఉంటాయి అనుకుంటున్నాడు ఈయన బ్రహ్మగారు. బాలభావంతో తన ఈ బ్రహ్మ పదవిని చూచుకొని అహంకారంలో మునిగిపోయాడు. చిన్నపిల్లల్లాగా తన బాలభావంతో చిన్నపిల్లల యొక్క ఆలోచనలతోటి తన ఈ బ్రహ్మ పదవిని చూసుకున్నాడు. నేను బ్రహ్మని కదా! నేనే సృష్టించాలి కదా! ఈ లోకాలన్నిటిను అని చెప్పి అహంకారం వచ్చేసింది ఆయనకి. అహంకారంలో మునిగిపోయి ఉన్నాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఆయన అహంకారంతోటి నిండిపోయి ఉన్నాడు. అజ్ఞానంతోటి, అహంకారంతోటి నిండిపోయి, నా మహిమ ఎంతటితో చూడాలని వచ్చాడు. అంటే ఈ గోపబాలుడి ఆవు దూడల్ని దాచేసాడు కదా! అంచేత నేను చేసిన పనికి ఇక్కడ ఏం జరుగుతోందో చూద్దామని వచ్చాడు భూలోకానికి. కానీ ఇక్కడ ఇవన్నీ చూసేసరికి విస్తుపోయి, ఏం చెయ్యాలో తెలియక ఈయన అయోమయంలో పడిపోయాడు ఇక్కడికొచ్చి. ఎంతటివో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమను చూడడానికి తానెంత కుర్రవాడు కదా! అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు మాయాజాలాన్ని వేశాడు. ఈ మాయాజాలం చేశాడు కదా ఇక్కడ. ఈ మాయాజాలం అంతా హ్మ్. మాయం చేసేసాడు మళ్ళీ ఈ బాలకృష్ణుడు. ఆయనకేం అర్థం కాక బాధపడుతున్నాడని. తాను సృష్టించిన లీలారూపాలనన్నింటినీ అక్కడికక్కడే దాచివేశాడు. ఎక్కడున్నాడో అక్కడే దాచేశాడు. ఈ రూపాలన్నిటినీను మళ్ళీ కనిపించకుండాను. ఆటలాడడంలో గాని, ఆడించడంలో గాని ఆయన చాతుర్యం ఊహించరానిది. ఈ భగవంతుడున్నాడే కృష్ణుడు, ఈయన మన్ని ఆడించడంలో గాని, ఆహ్, ఆ ఆటలాడడంలో కానీ చాలా చాతుర్యం కలవాడు. చాలా నేర్పుతోటి చేస్తూ ఉంటాడు పనులు. ఈ ఇంతలో ఏమైంది? ఈ 8 కళ్ళున్నాయి ఈయనకి. 4 తలకాయలు కదా! 4 రెళ్ళు 8 కళ్ళున్నాయి బ్రహ్మగారికి. ఆ బ్రహ్మగారు చచ్చిపోయి బిగుసుకుపోయిన మనిషి నెమ్మదిగా మళ్ళీ తేరుకొని తెప్పరిల్లాడు. మళ్ళీ తేరుకున్నాడు కాస్తంత. తేరుకొని తెప్పరిల్లాడు. కాళ్ళు, చేతులు కదిలించి చూసుకున్నాడు. కాళ్ళు, చేతులు ఓసారి కదిలించుకున్నాడు. మామూలుగానే ఉన్నాడు. తరువాత కన్నులు విప్పి చూడటానికి శక్తి వచ్చింది. తర్వాత కళ్ళు విప్పి చూడడం ప్రారంభించాడు. ముందు వైపు చూశాడు, వెనక వైపు చూశాడు, తల పైకెత్తి చూశాడు. అన్ని దిక్కులు చూశాడు. అన్ని దిక్కులకి చూసుకున్నాడు. ఏ చూసిన తర్వాత అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూశాడు. ఎదుట బృందావనం కనిపించింది. ఆయనకి ఎదురుగుండా బృందావనం కనిపించింది. తాను ఎదుటనే కృష్ణుడు ఉన్నా మొదట అతడు బ్రహ్మకు కనిపించలేదు. కృష్ణుడు ఈ బ్రహ్మగారు ఎదురుగుండానే నిలబడున్నాడు. కానీ ఈయనకి కనిపించలేదు. ఈ కృష్ణుడు ఈ బ్రహ్మగారికి మొదట్లో కనిపించలేదు. కృష్ణుడు ఉండడం వలన నరులు, పక్షులు, జంతువులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఈ కృష్ణుడు అక్కడ ఉన్నాడు కదా! ఈయన సర్వాంతర్యామి కదా! ఈయన ఉండడం చేత ఆ ఆ వాతావరణం అంతా ఎలా ఉందో చెప్తున్నాడనమాట. నరులు అంటే ఈ మనుషులందరూ, పక్షులు, జంతువులు తమ తమ జాతి వైరాలను సహజమైన శత్రుత్వాలను మర్చిపోయారు. మర్చిపోయి ఆనందకంగా కలిసిమెలిసి తిరుగుతున్నారట. ఆ బృందావనంలో సంపద ఉంది. ఆ బృందావనం అంతా గోసంపద ఎక్కువ వాళ్ళకక్కడ. అంచేత బోలెడంత సంపద కూడా ఉంది. అందులో ఉన్న వారికి ఎవరికీ కామక్రోధాలు లేవు. సంపద ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఒకళ్ళ మీద ఈర్ష్యపడ్డాలు ఇలాంటివేమి ఉండవు. అందరికీ సంపదుంది. అందరికీ ఉన్నప్పుడు ఇంకొకళ్ళని చూసి ఈర్ష్యపడవలసిన అవసరం ఏముంది? అంచేత అక్కడ కామక్రోధాలు, ఈర్ష్య, అసూయలు ఏమీ లేవు. ఆ బృందావనం చూచిన తరువాత అందులోనే కృష్ణుని చూడగలిగాడు బ్రహ్మదేవుడు. ఆ బృందావనాన్ని ముందు చూసిన తర్వాత అప్పుడు ఆ బృందావనంలో ఉన్న ఈ శ్రీకృష్ణ భగవానుడిని కూడా ఈ బ్రహ్మగారు చూడగలిగారు. సృష్టికి మూలములైన త్రిగుణాలకు ఆధారము ప్రభువు అయినవాడు. ఈ త్రిగుణాల వల్ల ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. ఆ త్రిగుణాలకి ప్రభువు ఈ కృష్ణుడు భగవానుడు. తనకు తాను ఒక్కడే అయినా లేగల కోసం వెతుకుతున్నాడు కృష్ణుడు సర్వం తెలిసినవాడు. ఈ ఆ, తనకి తాను ఒక్కడే, ఇంకెవరు లేరు. అయినా సరే లేగల కోసం వెతుకుతున్నాడు కృష్ణుడు.
సర్వం తెలిసినవాడు. ఈ లేగదూడల కోసానని వెతుకుతున్నట్లుగా వెతుకుతున్నాడు. తాను ఒక్కడే సత్యమైన వాడైనా ఎందరో స్నేహితులున్నట్లు పిలుస్తున్నాడు. ఇంకా ఎందరో స్నేహితులున్నట్లుగా తనే కదా ఇన్ని రూపాలని ఎత్తాడు. కానీ ఆ లేగలను వెతుకుతున్నట్లుగా వెతుకుతున్నాడు. ఈ ఇంకా ఎంతమందో స్నేహితులున్నట్లుగా వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాడు. బయట, లోపల, మొదలు, తుది అనే భావాలేవి లేనివాడైనా అక్కడక్కడ లేగల అడుగుజాడలు వెతుకుతున్నాడు. ఆయనకి ఇది తుది, ఇది మొదలు, ఇది బయట, ఇది లోపల అనేవేం లేవు. అనే భావాలేమీ లేవు. లేకపోయినా అక్కడక్కడ లేగల అడుగుజాడల కోసానని వెతుక్కుంటున్నాడు. ఈ దూడల అడుగుజాడలు ఎక్కడైనా కనిపిస్తాయా అని వెతుకుతున్నాడు. ఎంతో లోతైన వాడు అయిన పరుగులు తీస్తూ ఇటు అటు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. ఆయనకన్నీ తెలుసు. తెలుసున్నవాడైనా ఆయన అలా నటిస్తున్నాడన్నమాట. అటు ఇటు ఎంతో పరుగులు తీస్తూ వెతుక్కుంటున్నాడు. అతనికి జాతి అనేది లేదు. ఈ జాతి, ఆ జాతి అనేది లేదు. ఎంచేత అన్ని జాతుల్ని, అన్నింటినీ సృష్టించేవాడు ఆ భగవానుడే. అంచేత అంతా ఆయనే. అయినా నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలని చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరీరం అందంగా వెలుగుతోంది. అయినా ఈ నేర్పరిన చాలా నేర్పుతోటి ఉంటాడు ఈ గోపబాలుడు. అంచేత ఆ లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఆ గోపబాలుడు ఎలా ఉండాలో అలా అచ్చుపోసినట్లు ఉన్న శరీరం అందంగా వెలిగిపోతూ ఉంది. చేతిలో చల్ది అన్నపు ముద్ద పట్టుకొని ఉన్నాడు. ఆ చద్దన్నం ముద్ద ఎడం చేతితో పట్టుకున్నాడు కదా! ఆ ముద్ద అలాగే ఉంది. ఇంకా తెన్నేయలేదు. ఇలా అన్ని లక్షణాలు మేళవించిన కృష్ణుని కేవలం వాక్కుకు మాత్రమే అధిపతి అయిన బ్రహ్మదేవుడు చూశాడు. ఈ బ్రహ్మదేవుడు కేవలం ఆయన భార్య సరస్వతి కనుక వాక్కుకు ఒకదానికే ఆయన అధిపతి. మాటకు ఒక్కదానికే అధిపతి ఆయన. అంచేత ఈయన ఈ అన్ని లక్షణాలు మేళవించిన కృష్ణుడిని చూశాడు. ఆయన వాక్కుకు ఒక్కదానికే అధిపతి బ్రహ్మదేవుడు. కానీ ఈ కృష్ణుడైతే ఇలా అన్ని లక్షణాలు మేళవించి ఉన్నాయి ఈయనలో అయితేను. అలా ఉన్న ఆ కృష్ణుడిని చూశాడు. కృష్ణుని చూడగానే బ్రహ్మ తత్తరపాటుతో హంసవాహనం మీద నుంచి దభాలను కిందకి దూకాడు. ఈయన కృష్ణుడిని చూశాడు. కృష్ణుడిని ఎప్పుడైతే చూశాడో దభాలన ఆ హంసవాహనం మీద కూర్చుని ఉన్నాడు. కిందికి దూకేశాడు. బంగారు శలాక వలె రంగులీంతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపైన సాగిలపడ్డాడు. ఈ బ్రహ్మదేవుడు ఆ ఎంతో బంగారు రంగుతోటి రంగులీంతూ ఉన్నాడు. సుకుమారంగా ఉన్నాడు. తన శరీరంతో నేల మీద పడిపోయాడు. ఆ కిందకి దూకేసి హంసవాహనం నుంచి కిందకి దూకేసి నేల మీద ఆ కాళ్ళ దగ్గర కృష్ణుడి కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం పడ్డాడు. ఎన్నో మణులతో వెలుగుతూ ఉన్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేటట్లు మొక్కాడు. ఈ కృష్ణుడి పాదాలకు తగిలేటట్లుగా తన 4 శిరస్సుల మీద 4 మణులతోటి వెలిగిపోతున్న కిరీటాలున్నాయి. ఆ కిరీటాలతోటి చక్కగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆనంద బాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతని అడుగులు కడిగాడు. ఈ ఆనంద బాష్పాలు అంటే ఆనందంతో నిండిపోయాడు ఈయన కృష్ణుడు అని గ్రహించుకున్నాడు కదా! ఇంతసేపు ఎవరు మాయ చేశారు? ఈ మాయ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నేను సృష్టించలేదు కదా! ఇలా కింద మీద పడిపోతున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడిని చూశాడో ఆ ఆనందం వచ్చేసింది. ఆనందంతోటి కళ్ళంపట నీళ్ళొచ్చాయి. ఆ నీళ్లతోటి ఆయన అడుగులు కడిగాట. ఆయన అక్కడ ఆయన అడుగు ముద్దర్లు పడ్డాయి. ఆ అడుగులన్నీ ఆ నీళ్ళతోటి కళ్ళ నీళ్ళతోటి నిండుతున్నాయన్నమాట. పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుని పాదాలపై పడతాడు, లేస్తాడు. ఏం చేస్తున్నాడు? పరవశించిపోతున్నాడు. ఆనందాన్ని ఆయన మరి ఈ కృష్ణుడు అంటే విష్ణుమూర్తి కొడుకు కదా! అందుకోసానని ఆయన్ని చూసేసరికి పరవశం వచ్చేసింది. ఆనందం వచ్చేసింది. వచ్చేసి బ్రహ్మదేవుడు కృష్ణుని పాదాల మీద పడుతున్నాడు. మళ్ళీ లేస్తున్నాడు. మళ్ళీ పడుతున్నాడు. మళ్ళీ లేస్తున్నాడు. ఇలా భక్తి పారవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలుచుకొని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు. ఈ చిన్న పిల్లాడు ఇంత
చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న ఈ విష్ణువు ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఈ పిల్లలందరినీ, గోపబాలురందరినీ సృష్టించాడు. ఈ దూడల్ని సృష్టించాడు అని చెప్పి అదంతా తలుచుకుని ఈయన పరవశంతోటి తలములకలైపోయి ఆహ్, ఉన్నాడు ఆనందంలోను. తరువాత బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిల్చుండి కన్నులు తెరచి గోవులను కాస్తూ ఉన్న గోవిందుని చక్కగా దర్శనం చేసుకున్నాడు. మొత్తానికి ఈ ఆవుల్ని కాస్తున్నాడు. ఈయన మళ్ళీ లేచి చూసేసరికి ఈ గోవిందుడు, ఈ కృష్ణుడు అది చూశాడు. ఆయన చూశాడు. చక్కగా గోవుల్ని కాసే కృష్ణుణ్ణి. అప్పుడు ఆయన ఆ గోవిందుడి దర్శనం ఎప్పుడైతే అయిందో తన ముఖాల్ని వంచాడు. తన 4 తలలు కిందకి వంచుకున్నాడు. వంచుకుని చేతులు జోడించాడు. ఏదో మనవి చేద్దాం అనుకున్నాడు. ఏదో చెప్దాం అనుకున్నాడు కృష్ణుడికి. కానీ ఆ ఆనందంలో ఆయన గొంతుగా జీరపోయింది. మాట రావటం లేదు పైకి. ఏకాగ్రమైన మనస్సుతో 4 ముఖాలతోనూ ఈ విధంగా స్తుతించాడు. ఇంకా అప్పుడు మనస్సును మళ్ళీ నిలబెట్టుకుని ఆ నిలకడగలిగిన మనస్సుతోటి ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడు. మెరుపు తీగతో కూడిన మేఘం వలె నీ శరీరం బంగారు రంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తోంది. నువ్వు బంగారు రంగుతో కూడిన ఉత్తరీయాన్ని అంటే బట్టను కట్టుకున్నావు చక్కగాను. నువ్వు మెరుపు తీగలా ఉన్నావు. మెరుపు తీగంటే మెరుపొచ్చినప్పుడు దాంట్లోంచి ఒక కాంతి ఇలాగా పెద్ద కాంతి కూడా వస్తుంది. ఆ మెరుపు తీగలో ఉన్న కాంతిలాగా మెరిసిపోతున్నావు నువ్వు. బంగారు రంగు ఉత్తరీయంలోను. నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా, అందంగా ఉంది. నీ చేతిలో ఇంకా చలిది ముద్ద అలాగే ఉంది. అది అందంగా ఉండి మృదువుగా కనిపిస్తోంది. వెదురు కర్ర, కొమ్ముబూర, మురళి మొదలైన వాటితో ప్రకాశిస్తున్నావు. నీ చేతిలో వెదురు కర్ర ఉంది, కొమ్ముబూర ఉంది, మురళి మొదలైన వాటితోటి చక్కగా ప్రకాశిస్తున్నావు. ఏనుగు దంతంతో తయారైన నీ కుండలాలు, నెమలి పింఛంతో చుట్టబడిన నీ శిరస్సు, అడవి పువ్వుల మాలికతో అలంకరింపబడిన నీ కంఠం, తామర పువ్వు వలె సున్నితమైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఈయన ఏనుగు దంతంతో తయారు చేసిన కుండలాలు ఎట్టుకున్నాడు చెవులకి. నెమలి పింఛంతోటి వాళ్ళమ్మ జుట్టుముడి వేసిన తర్వాత ఆ ముడిలో నెమలి పింఛం పెట్టారు. అది అందంగా ఉంది. అడవి పువ్వుల మాల వేసుకున్నాడు ఈయన కంఠంలోన. అది అందంగా ఉంది. తామర పువ్వు వలె సున్నితమైన నీ పాదాలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి అని చెప్పి వర్ణిస్తున్నాడు బ్రహ్మగారు. అదిగో కడగంటి చూపుతో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణికిసలాడుతోంది. నువ్వు పూర్తిగా ఎదురకుండా చూడటం లేదు నన్ను. క్రీగంటి చూపుతోటి చూస్తున్నావు అంటే, ఈ కంటి కొసల్లోంచి చూస్తున్నావు నన్ను. ఆ చూపులో ఆహ్, ఎంతో ఆహ్, అందంగా ఉంది నీ చూపు. అందులో కరుణ కూడా నా మీద కరుణ కూడా తొణికేసలాడుతోంది. నీ గోపాల బాలుని రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే, నన్ను చూసి నవ్వుతూ ఉన్న నీ ముఖం చాలా రమణీయంగా ఉంది. నీ గోపాల బాలుని రూపాన్ని నేనేమోను స్తోత్రం చేస్తూ ఉంటే, నువ్వు నవ్వుతున్నావు. ఆ నవ్వు చాలా అందంగా ఉంది చక్కగా. నీ ముఖానికి ఎంతో రమణీయంగా ఉంది. కమల దళాల వంటి కన్నులు గల నీవు నన్ను కన్న తండ్రివని ఇప్పుడు గుర్తించాను. నేను కమల పుష్పాన్ని యొక్క రేకులు ఎంత అందంగా ఉంటాయో, అలాగా నీ కన్నులు ఆహ్, నన్ నీ కన్నులు అవి నేను గుర్తించిన తర్వాత, నువ్వు నన్ను కన్న తండ్రివే అని ఇప్పుడు గుర్తించాను. నీకు మొక్కి నిన్ను సేవించుకుంటున్నాను. అంచేత నిన్ను గుర్తించాను గనక, నా తండ్రే ఈయనని గుర్తించాను కనుక, నిన్ను నీకు మొక్కుతున్నాను. నిన్ను సేవించుకుంటున్నాను. ఈశ్వరా! నన్ను అనుగ్రహించు. నేను తప్పు చేశాను. నిన్ను పరీక్ష చేయడం కోసానని గోప బాలుడిని, ఆవు దూడల్ని దాచేశాను. అంచేత నా తప్పు క్షమించి నన్ను అనుగ్రహించు. నీ జనులకు అందరకు ఆనందం నిండించే నీ ఈ చిన్న రూపమే నా మనస్సుకు ఊహించడానికి సాధ్యం కాకపోయింది. నువ్వు నీ ఈ బృందావనంలో ఉండే జనులందరికీ ఆనందం కలిగించడం కోసానని ఇంత చిన్న బాలుడు రూపాన్ని ఎత్తావు. అంచేత ఈ రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు కనుక, నేను
ఎవరో నువ్వని చెప్పి నువ్వని ఊహించలేకపోయాను. నీవు ఉల్లాసంతో ధరించిన మహావిశ్వరూపాన్ని తెలుసుకోవడానికి సమర్థులెవరు? నీ విశ్వరూపాన్ని ఎవళ్ళు ఊహించడానికి ఆహ్, ఎవరికి సాధ్యమవుతుందో చెప్పు. నీ రూపమే. నువ్వు ధరించే రూపం నీ రూపమే కానీ ఎవరు ఊహించలేరు. నాలో నేనుగానున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవం ఎంత విశేషమైందో ఎవరికి తెలుసు? నాలో నేనుగా ఉన్నాను. నాలో నేనుగా ఉన్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవం. అంటే ప్రతి వాళ్ళలోనూ నేను అంటాం మనం. ఏదన్నా, "ఏమైనా ఈ పని ఎవరు చేశార్రా?" "నేనే, నేను" అని చెప్పి గుండెలు బాదుకుంటాం. కానీ నీలో ఉన్న భగవంతుడు నీ చేత చేయించాడు. కర్త ఆయన. చేయించిన వాడు కర్త ఆ భగవానుడు. కానీ ఆ భగవంతుడు చేయించాడని అనం మనం. అనకుండా నేను, నేనే చేశాను అంటాం ప్రతి పని మంచి పనైతేను. చెడ్డ పనైతే తప్పించుకుందుకు చూస్తాం. కానీ ఆయన లోపలుండి చెడ్డ పని చేసినా మనం, మంచి పని చేసినా ఆయనే ఆయనే చేస్తున్నాడని హ్మ్. ఆ నేనుగా ఉన్న నువ్వు మాత్రమే తెలియదగిన నీ వైభవం ఎంత విశేషమైందో ఎవరికి తెలుస్తుందో చెప్పు అంటున్నాడు. ఎంతటి పండితుడైనా తాము వివరించదలచిన దాన్ని అది అని వివరిస్తారు. ఎంత గొప్ప పండితులైనా సరే అవి వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని అది అని అంటారు. శరీరాన్ని, వాక్కును, మనస్సును ఆ ఆ పదంతోనే వాడుకుంటారు. ఈ శరీరాన్ని కూడా అది అంటారు. వాక్కును కూడా అది అంటారు. మనస్సు ఆ ఆ పదంతోనే వాడతారు. అంతేకాని అందులో ఉన్న నేను అనబడే నిన్ను తెలుసుకోలేరు. అక్కడ ఈ నేను అనే నువ్వున్నావు లోపల. కానీ నిన్నెవళ్ళు మాత్రం తెలుసుకోలేరు. దానిని తెలుసుకోవటమే విజ్ఞానం. ఆ నేను అనే పదార్థాన్ని అంటే నిన్ను తెలుసుకోవడమే అదే విజ్ఞానం అనిపిస్తుంది. దాన్ని పొందే విధానాన్ని గమనించరు. ఆ నేను అనే విషయాన్ని ఎలా గ్రహించాలో వీళ్ళు తెలుసుకోరు. తెలుసుకోకుండా నేను అనే అంతర్యామి అది అనే తాళంతో బిగించబడి ఉంటుంది. నేను అనే అంతర్యామి లోపలున్నాడు. కానీ, ఆ అంతర్యామిని తెలుసుకోకుండా అది అనే ఒక తాళం వేసి బిగించినట్లుగా దాన్ని లోపల అలా ఉంచుతారు. దాన్ని తీసే విధానం వాళ్ళలో ఉన్న నేను అనుకునే అహంకారానికి అందదు. ఈ నేను అనే అహంకారం వచ్చేస్తుంది. నేను అనుకుంటూను. ఆ అహంకారానికి అది దొరకదు. తెలుసుకోలేం మనం. అందరిలో ఉన్న నేనుగా ఉంటుంది. అందరిలో ఉన్న నేనుగా ఉంటుంది. అందరిలోనూ కూడా నేను అనే మాటగా ఉంటుంది నీ శక్తి. అంటే అంతర్యామి అయిన నీవుగా ఉంటుంది. నువ్వు అంతర్యామివి. ప్రతి జీవుల్లోనూ కూడా నువ్వుంటావు. అలాంటి నీ అనుగ్రహమే దానిని తెలుసుకునే మార్గం తప్ప వాళ్ళ సొంత తెలివి కాదు. వాళ్ళ సొంత తెలివితోటి నేను తెలుసుకోలేరు. కానీ నీ ఆహ్, అది అలాంటి నీ అనుగ్రహం ఉండాలి. నీ అనుగ్రహం ఉంటే నిన్నుగా తెలుసుకోగలుగుతాం. అంతేనే గాని లేకపోతే ఎవళ్ళు కూడా నిన్ను తెలుసుకోలేరు. ఈ ఈ ఈ అనుగ్రహం కలిగినప్పుడు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎవరి చేత జయించని నిన్ను లొంగ తీసుకుంటారు. నీ అనుగ్రహం కనుక ఉందనుకో, ఎంత తెలివి తక్కువ వాడైనా వాడు ఆహ్, నిన్ను జయించగలుగుతాడు. నిన్ను లొంగ తీసుకోగలుగుతాడు. భక్తి అనేది సర్వశుభాలను వర్షిస్తుంది. భక్తిగా ఉన్నారనుకో, ఆ భక్తిగా ఉన్న వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళకి అన్ని రకాలుగాను శుభాలే కలుగుతాయి. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం వ్యర్థం. అలాంటి ఆ శక్తిని వదిలేస్తారు. వా అన్ భక్తితోటి ప్రేమించడం మానేసి వాళ్ళేం చేస్తారు? జ్ఞానం కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేయడం వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన
ఏమి ఆదాయం వస్తుంది? బియ్యం పైన ఊక ఉంటుంది. ఆ ఊక ఎన్ని బస్తాలైనా మనం దాచేయొచ్చు. దాచేసినా ఆ ఊక వల్ల ఏ ప్రయోజనం లేదో, అలాగే నిన్ను తెలుసుకోలేకుండా భక్తి లేకుండా వాళ్ళు ఎంత తపస్సు చేసినా ఉపయోగం ఏమిటి? అని అడుగుతున్నారనమాట. నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీ యందు సమర్పించాలి. అంటే ఆ కోరికలన్నింటినీ వదిలెయ్యాలి. ఆ కోరికలుంటే, ఆ కోరికల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మన మనస్సు. ఆ కోరికలు ఏ రకంగా తీర్చుకోవాలి? ఎలా తీరతాయి? ఏం చేస్తే తీరతాయి? అదే ఆలోచన తప్పించి భగవంతుమే భగవంతుడి మీదకి పోదు. అంచేత కోరికలన్నీ ముందు భగవంతుడికి వదిలెయ్యాలి. ఆయనే తీరుస్తాడు మనకి తీరి యోగం ఉంటేను. నీ కథలు వింటూ ఉండాలి. నీ కథలు ఏమేం జరిగాయో ఇంత క్రితం అన్నీ వింటూ ఉండాలి. అప్పుడు తాము చేసిన సత్కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తుంది. అప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులకి ప్రతిఫలంగా వాళ్ళకి భక్తి అనేది కలుగుతుంది. భగవంతుని మీద భక్తి వస్తుంది. ఇలా లభించిన భక్తితో సజ్జనులైన వారు నీ మొట్టమొదటి నివాస స్థానాన్ని ప్రవేశించగలిగారు. అలా ఎప్పుడైతే భక్తి యోగంలోకి వెళ్ళారో వాళ్ళు నీ ఆహ్, మొట్టమొదటి స్థానం ఎక్కడుందో నీ స్థానానికి అంటే నీ నివాసానికి చేరగలిగారు అలాంటి భక్తులందరూను. నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు. నీ గుణం లేకుండా నిర్గుణం అంటే గుణం లేదక్కడ. అంటే ఏ గుణాలు లేవు. అలాంటి వైభవంలో మార్పులేమి ఉండవు. కనుక తెలియటానికి ఏమీ ఉండదు. అక్కడ తెలుసుకోవడానికంటూ ఏముండదు. పైగా తనకన్నా వేరే లక్ష్యం అంటూ తనకు వెలుపల ఏదీ ఉండదు. ఈ బయట ప్రపంచం అంతా ఆయనే సృష్టించాడు. ఆయన సృష్టించిన ప్రపంచంలో ఆయనకి తనకన్నా వేరే ఏముంటుందిక్కడ? చూడ్డానికి, చేయడానికిను. దాన్నే తాను అంటాము. దాన్నే తాను అంటారట. అది అన్నింటి లోపల అంతర్యామి అయిన ప్రయోజనంగా ఉంటుంది. ఈ తాను అనేది ఈ అంతర్యామిగా ప్రయోజనంగా ఉంటుందట అన్నింటి లోపల కూడాను. అది ఇంద్రియాలకి ఎదుట కనిపించడానికి వీల్లేదు. అది మన ఇంద్రియాలకంటే కన్ను, ముక్కు, చెవి, నోరు వీటికి చర్మం వీటికి దేనికి కూడా కనిపించదు. ఎందుకంటే అంతకు ముందున్న విజ్ఞానం అనే అలవాటు ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు. విజ్ఞానం అనేది ఉంటే వాళ్ళు ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. ఈ ఇంద్రియాలను తెలుసుకోగలుగుతారు. లేకపోతే ఎవరు ఏమి తెలుసుకోలేరు. అది నీకు తప్ప ఇంకొకళ్ళకి తెలియదు. అవన్నీ కూడా నీకొక్కడికే తెలుసు కానీ మిగతా ఎవ్వరికీ ఏమీ తెలియవు. ఎందుకనగా దానికి అదే గాని ఇంకొకళ్ళు ఉండరు. ఎంచేతంటే, ఆ జ్ఞానం నీకొక్కడికే ఉంటుంది గానీ, ఇంకెవళ్ళకి ఉండదు. అది ఎప్పుడూ వెలుపల కనిపించదు. అది ఎప్పుడూ గూడా బయట కనిపించదు. కనుక ఇంద్రియాలను లోపలికి తిప్పితే తనకు తాను అనిపిస్తుంది. ఈ ఇంద్రియాలని అంటే ఈ కోరికల్ని ఇప్పుడు కన్ను ఏదైనా చూస్తుంది. చూసి అది చాలా బావుంది అని చెప్తుంది. చెప్తే దాన్ని పొందడం కోసమని మనస్సు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని మిగతా ఇంద్రియాలకి పురమాయిస్తూ ఉంటుంది. అంచేత ఈ ఇంద్రియాలని మనస్సులోకి తిప్పాలి. లోపలికి తిప్పి వాటిని అలాగా బయట తిరగకుండా ఉంచుకోవాలి. ఇలా తిప్పలు పడి ఎలాగోలా అలాగా నీ నిర్గుణతత్వాన్ని తెలుసుకోవచ్చు. అలా ఉంటే అప్పుడు నీ నిర్గుణతత్వం అంటే గుణాలు లేని నీ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అది కష్టం అనుకుంటారు గానీ, నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవడమే అసాధ్యం. నువ్వు ఈ సగుణ రూపాలతోటి ఉన్న నీ రూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. నీ నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవడమే చాలా సుఖం అంటున్నారు. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు. నీవు రకరకాల గుణాలు ప్రదర్శిస్తూ ఉంటావు. అవి ఎవ్వళ్ళకి కూడా అంతుచిక్కవు. నీవు గుణాలతో ఉండి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. నీవు గుణాలతో ఉన్నప్పుడే పైకి కనిపిస్తావు. మరి నీ గుణాలకి ఒక లెక్క అంటూ లేదు. నీ గుణాలకేమైనా లెక్కుందా అంటే, లెక్కనేది లేదు. ఇన్ని గుణాలున్నాయి నీలోనని. కనుక నీ కనిపించే రూపాలను
తెలుసుకోవడమే అసాధ్యం. నువ్వు ఈ రూపాల్లో రకరకాలుగా కనిపిస్తూ ఉంటే, నిన్ను అది నువ్వు అని తెలుసుకోవడం చాలా కష్టం. ఆకాశంలో మెరిసే తారలు అంటే నక్షత్రాలని లెక్క పెట్టొచ్చు. మంచు తుంపర్లని, భూమి మీద ధూళి కణాలని కూడా లెక్కించొచ్చు ఎలాగోలాగా. కానీ, నీ భూభారాన్ని తగ్గించడానికి నువ్వు అవతరించే నీ మనోహరమైన గుణాలున్నాయే, ఆ గుణాల్ని ఎంతటి పండితులు కూడా లెక్కబెట్టలేరు, చెప్పలేరు. నీవు అన్ని లెక్కలకు పైనున్నవాడివి. నువ్వు అన్నింటికి కూడా పైన ఉంటావు కనుక, నీ గుణాల్ని, నీ రూపాల్ని ఎవరూ కూడా గుర్తుపట్టలేరు అని చెప్పి చెప్తున్నారు ఈ బ్రహ్మగారు. ఈశ్వర, శ్రీహరి నన్ను ఏనాటికి దయతో చూస్తాడు. ఆ ఓ భగవంతుడా, ఈశ్వర, శ్రీహరి నన్ను ఏనాటికి దయతో చూస్తాడో అనుకుంటున్నారు. ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో, ఎప్పుడు శ్రీహరిని చూస్తానో అనే ఆర్తితో ఉన్నవాడు నిజమైన సంపన్నుడు. ఇలా ఆర్తితోటి అంటే ఇలాంటి కోరికతోటి ఎవడైతే ఉంటాడో వాడే నిజమైన సంపన్నుడు. అంటే బాగా డబ్బు కలిగిన వాడు అని అర్థం. అంటే ఆ భక్తి అనే ధనాన్ని కలిగిన వాడు. ఆ భక్తి ఉండాలి. నీ భక్తుడైన వాడు నీ వెంట పడతాడు. నీ భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడెప్పుడు నీ వెంటే తిరుగుతూ ఉంటాడు. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తన పూర్వకర్మల మొత్తాన్ని మొదలంట తొలగించుకోగలుగుతాడు. నీ వెనకాల ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నాడో, ప్రయాణం చేస్తున్నాడో, వాడి పూర్వకర్మలన్నీ కూడా మొదలంట తొలగించుకో తీసేసుకోగలుగుతాడు. ఇలా చేసుకొని కర్మ ఫలితాలను నాశనం కాకుండా వాటికి మూలమైన తన స్వభావంలోని బీజాలను కూడా తొలగించుకోవాలంటే అతడు నీవాడు కావాలి. అతడు ఇలా నీతోటి తిరుగుతూ తన పూర్వకర్మల ఫలితాలన్నింటినీ నాశనం కాకుండా పూర్వకర్మల ఫలితాలు మాత్రం ఉండిపోయాయి ఇంకాను. వాటికి మూలమైన తన స్వభావంలోని బీజాలని కూడా తొలగించుకోవాలి. అలా తొలగించుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నీవాడు అనిపించుకుంటాడు. మనస్సుతోనూ, వాక్కుతోనూ, చేష్టలతోనూ నిన్నే సేవించాలి. మనస్సుతో ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతూ ఉండాలి. ఆ! వాక్కుతోటి నీ నీ నీతో మనస్సులో నిన్నే ఊహించుకుంటూ ఉండాలి నీ రూపాన్ని. వాక్కుతోటి నిన్నే పొగుడుతూ ఉండాలి. నీ కథలు చెప్పుకుంటూ ఉండాలి. చేష్టలతోనూ నిన్నే సేవించాలి. ఏవైనా పనులు చేస్తూ ఉన్నా నిన్నే సేవిస్తూ ఉండాలి. అతడు నిజమైన నేర్పరి. అలా ఉన్నవాడు వాడే గొప్పవాడు. అటువంటి నేర్పరికి గాని మోక్షలక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు. అలాంటి వాడు ఎవడున్నాడో వాడే మోక్షాన్ని పొందగలుగుతాడు. మిగతా వాళ్ళెవళ్ళకి అంత గొప్ప అంత మోక్ష ప్రాప్తి దొరకదు. యోగిరాజులందరూ తమ వాక్కులతోనూ, పాటలతోనూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. యోగులందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళ వాక్కులతోటి అంటే మాటలతోటి, పాటలతోటి నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటారు. నిన్ను పొగుడుతూ ఉంటారు. ఓ గడుసరి వాడా, మాయగల వారిని నీవు మాయలో పడవేస్తూ ఉంటావు. ఓ గడుసరివాడా అని కేకేస్తున్నాడు ఈయన. గడుసరివాడా, నువ్వు మాయగల వారిని నీ మాయలో పారేస్తావు. అటువంటి నిన్ను నా మాయతో ఇబ్బంది పెట్టి నీ మాయను లెక్క వేద్దాం అనుకున్నాను. నేను మాయ చేశాను నిన్ను. లేగదూడల్ని, ఈ పసిబాలుని దాచేశాను ఒక చోట. దాచేసి నిన్ను మాయ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు నన్ను? నిన్ను మాయ నిన్ను మాయతో ఇబ్బంది పెట్టాలి, నీ మాయను లెక్క వేద్దాం అనుకుంటే చేతగాని అపచారం చేయడానికి సాహసించాను. నాకది ఎలా చెయ్యాలో, నిన్నెలా మాయ చెయ్యాలో నాకేం చేతనవ్వలేదు. సాహసించాను కానీ చేయలేకపోయాను. ప్రభూ, నన్ను కరుణతో రక్షించు. నా మీద కరుణ చూపించు. దావాగ్ని నుండి పుట్టిన ఒక అగ్నిజ్వాల ఆ దావాగ్నిని మించి గలగడం సాధ్యమవుతుందా? దావాగ్నిని ఆ అగ్ని పెద్ద అగ్ని. అంటే అది చాలా చాలా పెద్ద అగ్ని. ఆ అగ్నిలోంచి ఒక అగ్ని జ్వాల, కొద్ది జ్వాల, నేను దీన్ని మించిపోతాను, ఈ దావాగ్నిని మించిపోయి నేను వెలుగుతాను అంటే అదేమైనా సాధ్యం అవుతుందా చెప్పండి అని చెప్పి
చెప్తున్నాడు ఈ బ్రహ్మగారు. సర్వేశ్వర, నేను రజోగుణం నుండి పుట్టినవాడను. నేను రజోగుణం వల్ల పుట్టాను. కనుక మోహం చెంది ఉన్నాను. ఆ రజోగుణం వల్ల నేను ఏదో గొప్పవాడిని అనుకుని మోహంలో ఉన్నాను. నేనే ప్రభువును, నేనే ప్రభువును, నేనే సృష్టికర్తను అనుకున్నాను. ఆ! వెర్రి అహంకారంతో గర్వించాను. గర్వం అనే చీకటితో నా కళ్ళు చీకట్లు కమ్మాయి. నేను గర్వంతోటి ఉండడంతోటి నా కళ్ళు చీకట్లు కమ్మిపోయాయి. ప్రధాన పురుషుడు, అతని చుట్టూ మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇలా ఒకదాని చుట్టూ మరొకటి ఆవరించి ఉన్న ఈ బ్రహ్మాండ భాండంలో 7 జానల పొడవున్న నేనెంత వాడను అనుకుంటున్నాడు. ఇప్పటికి ఆయనకి జ్ఞానం కలిగింది. నేను 7 జానులున్నాను. ఈ బ్రహ్మాండంలో నేనెంత వాడను చెప్పండి మీరు. ఆహ్, ఎవరికీ లెక్కించనలవి కానన్ని ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యము ఒకదాని వెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకూపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడా? నేనెక్కడా? ఎక్కడికెక్కడికి పోలిక? ఈ బ్రహ్మాండాలని నీ రోమకూపాలు ఎన్నున్నాయో అన్ని బ్రహ్మాండాలను నువ్వు ఒకదాని వెంట ఒకటి నీ శరీరంలో భరిస్తూ ఉన్నావు. పరమాణువులుగా ధరిస్తూ ఉన్నా నీవెక్కడ? నేనెక్కడ? ఎక్కడికెక్కడి పోలిక అని చెప్పి ఆయన, ఆయన నిజస్వరూపాన్ని ఇప్పటికి తెలుసుకుని ఈ కృష్ణుడిని ఇన్ని రకాలుగా ఆ భగవానుడిని పొగుడుతున్నారు బ్రహ్మదేవుడు. తర్వాత చెప్పుకుందాం మిగతా కథ. ఉంటాను. జై